ఓట్ల చోరీతోనే బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని తాళ్లబస్తీలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునే దిశగా సర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులకు విన్నవించారు. ఓటు చోరీతోనే కేంద్రంలోని బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఓట్ల చోరీతోనే కిషన్ రెడ్డి గెలిచారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కవాడిగూడ డివిజన్లో కూడా ఆఫీసర్లతో పాటు బిఎల్ఓతో పాటు మేమందరం కూడా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క ఎన్రోల్మెంట్ భాగంగా మా బిఎల్ఏలు అదేవిధంగా బిఎల్ఓలు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనిచేయడం జరుగుతుంది. మరి మీ ఓటుని కాపాడుకోవాలంటే జరుగుతున్న ఎస్ఐఆర్లో మీ యొక్క వేర్ అబౌట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేర్ అబౌట్స్ వాళ్ళు ఇచ్చే ఫామ్లో ఫిల్ చేయాలని కూడా మీకు ఈ సందర్భంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మిస్యూజ్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. మొన్న గెలిచిన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇలాంటి మ్యానిపులేషన్ చేసి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు కూడా కిషన్ రెడ్డి గారు గెలిచారంటే ఈ దొంగదారిల ఓటర్ చోరీతోనే ఈసారి కిషన్ రెడ్డి గారు గెలిచిన విషయం కూడా మరొకసారి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.